ఏంటి ఇట్లా కౌంటింగ్ మూసింది సార్, అటాకింగ్ మొదలైంది సార్? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి గతంలో 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఈసారి 160 స్థానాలతో కూటమిని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించవలసిన బాధ్యత అందరికీ ఉంటుంది. దీంట్లో సంయమనం విచక్షణ కోల్పోవలసిందేముంది? ఇదేమైనా శాశ్వత, ఇప్పుడు మహారాజు యుగంలో ఉంటే రాజరిక వ్యవస్థల్లో ఒక సామ్రాజ్యాన్ని కాంకర్ చేసిన తర్వాత వాళ్ళు కుదేలేపే సామంతరాజులుగా పడి ఉండడం, లేదంటే ఆ సామ్రాజ్యానికి వీళ్ళ ప్రతినిధి అక్కడ రాజ్యాధికారం కాదు కదా, శాశ్వతం కాదు కదా. ఇది ఫస్ట్ ఎవర్ టైం, సెకండ్ టైం ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మొనాటమీని బ్రేక్ చేస్తూ తమిళనాడు తరహా రాజకీయాల్లో ఒకసారి వాళ్ళకి అత్యధిక స్థానాలు ఇస్తే ఈసారి వీళ్ళకి అత్యధిక స్థానాలు ఇచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. సో దీనికి ఎకస్టమ్ అవ్వాలంటే దాడులు ప్రతిదాడులు అన్నది శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలిక ఉపశమనం అంతకన్నా కాదు. కానీ ఈ విధమైన ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు పార్టీ నాయకులు, అధినాయకులు ఎవరైతే ఉంటారో సంయమనాన్ని పాటించాలని పిలుపు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం. కానీ సంయమనాన్ని పాటించుకోకుండా మా వాళ్ళ పరిస్థితి కరెక్టు, అవతల వాళ్ళది తప్పు అన్నది ప్రొవోకింగ్ యాటిట్యూడ్తో మాట్లాడడం మాత్రం చాలా తప్పు. తర్వాత 12వ తారీఖు ప్రమాణ స్వీకారం దాకా టైం ఉంది కాబట్టి ఇవాళ వెచ్చలవేడితనాన్ని ప్రదర్శించడానికి ఇండైరెక్ట్ వెసులుబాట్లు కల్పిస్తూ మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇవాళ మనం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇవాళ కొడాలి నాని గారి విషయం కానీ, వంశీ గారి విషయంలో కానీ, నాని గారి ఇంటి మీద కానీ, అలాగే ఎరపతి నాని గారి విషయంలో కానీ ఇలాంటివన్నీ మనం చాలా చూస్తున్నాను. దెందులూరులో ఒక సామాజిక వర్గం ప్రతినిధులు లేకనే ఇళ్లలో ఉన్న కార్లన్నీ బదలు కొడుతున్నారు. ఇవాళ వంశీకి ఇంటి సెల్లార్లో ఉన్న కార్లు బదలు కొట్టారు, నాని గారి ఇంటి మీద కోడిగుడ్లు దాడులు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఇవాళ సంయమనం పాటించవలసిన ఎలక్షన్ కమిషన్ నిన్నటితో ఎలక్షన్ కోడ్ అయిపోయిందని బాధ్యత రహించింది. ఇవాళ గవర్నర్ అధీనంలో ఉన్న ఈ ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీ గారిని ఆహ్వానించి పదవికి ఇది ఇవ్వడం కనుక శాంతి భద్రతను నెలకొల్పడంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఒక డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి ఉండవు తర్వాత విషయం. కానీ ఇప్పుడున్న గవర్నర్ వ్యవస్థ ఇలాంటి అచేతన స్థితిలో ప్రభుత్వం నడిపించే కార్యక్రమానికి ముందే బాట క్రియేట్ చేస్తూ తర్వాత ఏం చేయబోతున్నాను దానికి ఇదే కదా నిదర్శనం. నిన్నటిదాకా లేని అనిశ్చితి ఇవాళ ఏ ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గంలోనూ బడబాగ్నిలా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే 23 నియోజకవర్గాలు గతంలో పరిమితం చేసినప్పుడు ఈ విధమైన ప్రతిదాడులు ఏమైనా జరిగాయా? వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా ఒకసారి. అప్పుడు జరిగింది ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే సంయమనం విచక్షణ ఎందుకు కోల్పోతున్నారు అన్న దాని మీదే ప్రశ్న కదా. ఇవాళ నిజంగా గెలిచారు, గెలిచిన ఆనందం ఉంటుంది. గెలిచిన ఆనందంలో మీ పార్టీ ఆఫీసుల దగ్గర, మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర టపాకాయలు కాల్చుకోండి, పలుగురు స్వీట్లు పంచిపెట్టుకోండి. ఎస్, మా ప్రభుత్వం చేసుకోవచ్చు, ఏ విధంగా ఎవరు అడ్డు చెప్పరు, సంబరాలకు అడ్డు చెప్పడం. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఒక వ్యక్తి యొక్క మానసిక సంఘర్షణను ఎదుర్కొనే పరిస్థితికి, మానసిక సంతుల్యతను కోల్పోయేలాగా భౌతిక దాడులకి ఎవరిస్తున్నారు సార్ అధికారం? ఇది మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇమీడియట్గా మీరిద్దరు ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే ఇంకొక లెటర్ రూపంలో బయట ప్రజలకి లేకపోతే మీ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తారా, ఏమైనా చేయండి. ఈ దాడులు ఆపండి అని ఒక మాట చెబితే మళ్ళీ శాంతియుత వాతావరణం వస్తుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు అధినాయకుడికి ఒకటి పవన్ కళ్యాణ్ గారి స్థాయికి వాళ్ళు ఆయన పిలిపిస్తే ఆ కార్యకర్తలు ఎలాంటి విచక్షణ పాటిస్తారో అందరికీ తెలుసు. ఇవాళ విచక్షణ రాహిత్యంగా ఉన్న సిచ్యువేషన్, లేదంటే తెలుగుదేశం పార్టీ ఆ సంయమనం కోల్పోకుండా చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపుకి ఎన్నిసార్లు సంయమనం పాటించిన ఉదంతాలు మనం చూసాం. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాలంటరీగా ఒక పిలుపునిచ్చి ఇవాళ ఖచ్చితంగా కార్యకర్తలు మా యొక్క శ్రేయోభిలాషులు పార్టీ పరంగా సంయమనం పాటించడం ఒక పిలుపు ఇవ్వడం తప్పులేదు. ఎందుకంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించిన తర్వాత ఇప్పుడు పిల్లిని కూడా రూమ్ లో ఉంచి కొడితే అది తిరగబడుతుంది. ఇది అనవసరమైన ఫ్రిక్షన్స్ ఎందుకు? అంతే కదా, ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు తిరుగుబాటు మొదలవుతుంది, లేనిపోని ఘర్షణలు ఇంకొంచెం పెద్దదవుతుంది, రాష్ట్రం రావడం కష్టం అంటారు. ఇప్పుడు దానికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అన్నది ఎట్టి పరిస్థితులను క్రియేట్ అయి ఉంది. మనం ఇవాళ నిన్న మొన్న ఏర్పడిన రాష్ట్రం అంటే మోర్ దెన్ 10 years ఏర్పడిన రాష్ట్రం. ఈ 2 టర్ములు బట్టి ఉన్న శాంతి భద్రతల సంరక్షణ అన్న దాంట్లో ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్వీయ నియంత్రణ కోల్పోయి ఒక పార్టీ అధికారంలోకి రాగానే మనకు ఏమైనా సూపర్లేటివ్ పవర్స్ వస్తాయా, డిస్కషన్స్ వస్తాయా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించాలని ప్రతి మనిషి ప్రక్షాళన చేసుకోవాలి. ఇప్పుడు విమర్శనాత్మకమైన సిచ్యువేషన్స్ని విమర్శన తీసుకోవడం రానది చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వంశీ గారు కానీ, నాని గారు కానీ భాష మీద మీకు నిజంగా యాక్సెప్టెన్స్ లేదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఏం తీర్పిచ్చారు కదా, తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు భౌతిక దాడులా? ఇది కాదు కదా. మనం ఇప్పుడు మీరు చేసింది రైట్, మీరు చేసింది రాంగ్ అని నేను ప్రక్షాళించడానికి కాదు, కానీ మనం సంయమనం ఎందుకు కోల్పోవాలంటున్నాను. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. దానికి ఏంటంటే ఈ రోజు దాకా తెలుగుదేశం ఇలాంటి పిలుపులు ఇవ్వలేదు అన్నది అందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు ఇలా ఎందుకు స్పందిస్తున్నారు అన్న దగ్గర దానికి కూడా ప్రక్షాళన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కౌంటింగ్ ముగిసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ మనం కక్ష సాధింపుల కోసం అధికారంలోకి రాలేదు, మనం మంచి పాలన అందించడానికి వచ్చామని చెప్పారు. ఎస్,
అప్రిషియేట్ చేయాల్సిన విషయం. Obviously. చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఏదో ఒక రాక్షస పాలనను ప్రజలను ప్రొవోక్ చేసిన దాంట్లో అవుట్కమ్ వాళ్ళు ప్రజలే ఇచ్చారు కదా తీర్పు. విశ్వసనీయత అన్న జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం చాటుకొని ప్రజలు కానీ వాళ్ళకి 120 సీట్లు ఇచ్చి పట్టం కట్టినప్పుడు వాట్ దే హ్యావ్ టు డూ? ఇప్పుడు నీకు అధికారం రాకపోతే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అధికారం వచ్చిన తర్వాత కూడా ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుంది? అదే అధికారం వచ్చింది కాబట్టి ఎస్ కంగ్రాచులేషన్స్, దానికి సద్వినియోగపరుచుకుని 5 సంవత్సరాల పాటు ప్రజారంజక పాలన విషయం పట్ల ఫోకస్ చేయాలి తప్ప 12వ తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం అప్పటిదాకా మాకు సంబంధం లేదన్నట్టు ఈ విధమైన ఎవరు బాధ్యత రాయించినట్టు దీంట్లో సామాన్యులు సతమతం అవుతున్నారు కదా సార్. ఇది పబ్లిక్గా బస్సుల ముందున అంతమంది భయభ్రాంతులకు గురి చేసి హక్కు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు పబ్లిక్ డొమైన్స్ లో కాదు కదా, పబ్లిక్ లో సార్ అందరూ చూస్తుండగా నడివీధిలో ఆ విధంగా పట్ట పగలు నడివీధిలో ఏ కానీ రకంగా ఈ దాడి పోలీసులు చేస్తున్నారు కూడా సార్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు నిజంగా మీకు ప్రభుత్వం మార్పు కావాలనుకున్నారు మార్చారు. ఇప్పుడైనా మీరు శాంతి భద్రతలు మీరు నెలకొల్పాలి కదా. అందరూ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ కానీ తీసుకున్న డెసిషన్ నిజంగా అన్నప్పుడు ఇలాంటి దగ్గర కూడా అలా చూస్తూ కూర్చుంటే ఇంకెక్కడ చెప్పగలుగుతాం సార్? రక్షించేవాడే భక్షకుడు అంటే ప్రభుత్వాలు పక్క తీయండి సార్, ప్రజలకి శాంతి భద్రతలకి కాపాడేవాడు మనకి ఇమీడియట్గా ఉన్నది పోలీస్ వ్యవస్థే కదా. ఆ పోలీస్ వ్యవస్థ కూడా మనం అక్కడ కళ్ళ ముందే జరుగుతుంది, దానికి స్వీయ నియంత్రణ లేకుండా వాళ్ళు ప్రొయాక్టివ్గా లేకుండా ఏదో ఒక షో చూసినట్టు చూస్తే ఇదేం సినిమా షూటింగ్ కాదు కదా సార్. రైట్.